నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి జవహర్ గారు పూలాభిషేకం చేస్తారు. అందరూ కూడా మరి ఈ కార్యక్రమం సాధించారు. మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్పర్సన్ అయినటువంటి శ్రీ కేఎస్ జవహర్ గారు మన గ్రామానికి ఇచ్చేస్తున్నారు. మరి వారికి ఘన స్వాగతం పలుకు మరి స్టేజ్ మీదకి వచ్చున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్పర్సన్ శ్రీ కేఎస్ జవహర్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ కూడా మరి చప్పల దగ్గరికి స్వాగతం పలకవలసిందిగా మనం చేస్తున్నాం. అందరూ కూడా సహకరించండి. నాయకుడిని తీసుకొచ్చి మీరు ఇనాగ్రేషన్ చేసుకున్నారంటే చాలా గ్రేట్. అయితే ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా మీ యూత్ అందరూ కూడా బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇంత ఈ గ్రామంలో ఇంత చక్కగా జరిపించడానికి సహకరించిన ప్రజలకు కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. యూత్ ఎందుకంటే ఎంతో శ్రమతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. బాబు జగజ్జనరావు గారి జయంతి ఇంత అట్టహాసంగా చేయడానికి పురిగొల్పినటువంటి పెద్దలకు కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. యూత్కి నా యొక్క సలహా ఏంటంటే మనం ఏదైతే మన నాయకుల యొక్క ఈ యొక్క జన్మదినాలు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామో దాంతో పాటుగా వారు ఏ విధంగా సమాజాన్ని ముందుకు నడిపించారు, సమాజానికి ఏ విధమైన సేవలు చేశారు అనేటటువంటిది గుర్తెరిగి ఆ విధంగా మనం మన యొక్క తరాన్ని మన వెనకాల తరాన్ని కూడా నడిపించడానికి ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మన గ్రామానికి విచ్చేసినటువంటి మన అన్నగారైన జవహర్ గారికి రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్గా మీరు మా గ్రామానికి వచ్చి మా సోదరులందరినీ కూడా ఉత్తేజపరిచారు సార్. చాలా థ్యాంక్ యూ. అలాగే మనం ఆయన్ని పిలుచుకున్నాం కాబట్టి ఆయనకి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. దయచేసి అందరూ ఉద్దేశంతో మనందరికీ మంచి విషయాలు ఎన్నో చెప్పారు. వాటిని పాటించి మనందరం కూడా ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ చిన్న విన్నపం సార్. 7 సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ ఎంతో కలయికతో మన వాళ్ళందరూ ఉత్సాహంగా జరుపుకుంటున్నారు కాబట్టి మాకు చాలా సంతోషం. ఏ విధమైన వీళ్ళ మీ ఐక్యత చాలా బాగుంది. అలాగే ఐక్యతగా నడుస్తూ ముందుకు సాగాలని కోరి ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. ఈ అవకాశం ఇచ్చినటువంటి యూత్కి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. ఓకే సార్, థ్యాంక్ యూ. అలాగే శ్రీకృష్ణపట్నం గ్రామ ఎంపీడీసీ గారు శ్రీ బత్తిన కరుణాకర్ గారిని గ్రామాలు ఉన్నాయి. అతి చిన్న గ్రామం ఈ శ్రీకృష్ణపట్నం అయినా ఈ చిన్న గ్రామంకి మీరు విచ్చేసినందుకు గ్రామం తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఎంఆర్పిఎస్ ఇన్ఛార్జీలు అయినటువంటి బైరపు రాజేశ్వర మాది గారికి, సుబ్బారావు గారికి, నా తోటి ఎంఆర్పిఎస్ ఎంఎస్పి జిల్లా నాయకులందరికీ నా ఉద్యమ నమస్కారాలు. అందరూ ఐక్యత కలిగి ఉండాలని నా యొక్క ఆలోచన. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు తెలుపుతూ కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. అలాగే మరి ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్
వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చాలా మంది చాలా మాటలు చెప్పారు కానండి, ఆయన దగ్గరికి కష్టమని అంటే ఎస్సీ కులానికి కాదు, ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ అందరికీ కూడా ఆయన ఏదైనా చేయడానికి దమ్మున్న నాయకుడు, అంత సత్తా గల నాయకుడు. ఇది మా కమ్యూనిటీ, ఇది వేరే కమ్యూనిటీ అని మొఖం చాటేసే వ్యక్తి కాదాయన. అలాంటి వ్యక్తి మనకి రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ గా నియమించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకంగా మా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం. మీరు అడిగిన ప్రతి విషయాల్లో కొన్ని ఇక్కడ తప్పుదో పడతాయి, కానీ కూటమి ప్రభుత్వం అందరికీ కూడా ప్రతి పథకాన్ని అందేలాగే ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ, పైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు లోకేష్ బాబు గారు కానీ చాలా భక్తి శ్రద్ధలతో తీసుకొని ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధిలో నడిపించడానికి ముందుకు వెళ్తున్నారు. అలాగే మన ఎన్నుకున్న నాయకులు కూడా మనందరికీ సపోర్ట్ గా నిలబడుతున్నారు. ఇక్కడే మనం పేటల్లోనే ఆడికి చేయకూడదు, ఈడికి చేయకూడదు అని ఈయన మీద పేరు మీద ఏది ఇంకిచ్చి ఇబ్బంది పడడం తప్ప అందరూ క్రమశిక్షణగా ఉండి ఐక్యతగా ఉండి ప్రతి పథకాన్ని మనం వినియోగించుకోవాలి. ఇక్కడ ఆయన ఎన్నుకోబడ్డారు, ఆయన ద్వారా కూడా మీకు ఎన్నో పథకాలు వస్తున్నాయి. వెళ్ళి ఆయన చెప్పారు, మీరు వస్తే చేయడానికి నేను రెడీ అని. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి చేయొద్దు, ఇంకో పార్టీకి చేయొద్దు అనే భేదాలు లేకుండా కూటమి ప్రభుత్వం అందరికీ చేయడానికి ముందుకు వస్తుంది. ప్రతి పథకాన్ని కూడా వినియోగించుకోండి. చెయ్యకపోతే మన కమిషన్ చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ మాకు పలానా అతను ఈ కార్యక్రమం చేస్తలేదు, మాకు ఈ పథకం చేస్తలేదని చెప్పుకోవడానికే మనకు ఒక సింహంగా ఆయన మనకు ఉన్నారు. వాళ్ళ వల్ల అవ్వకపోతే మనకు మన నాయకుడు చేస్తాడు. అలాగే మా కమ్యూనిటీకి ఎస్సీ మాలా మాదిగా ఇలాంటి పక్కన పెట్టి అందరం మాలా మాదిగా కలిసిమెలిసి ఉంటే ఎవరో కూడా ఏలు పెట్టరు. అలాగే మన కమ్యూనిటీలు రెండు కూడా కలిసి ఉండాలని కోరుకుంటూ, అలాగే సుబ్బారావు గారు, ముఖ్యంగా మా సుబ్బారావు గారు ఈ రోజు మేమందరం ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి, మన జవహర్ గారిని ముఖ్యంగా పిలవడానికి, కృష్ణన్న గారి కుడిభుజంగా ఉంటూ మా దళితుల్లో అనేకమైన మంచి కార్యక్రమాలు చేస్తూ ఐక్యతగా ముందుకు నడిపిస్తున్న వ్యక్తి సుబ్బారావు గారు. ఆయన కోసం ఎంత చెప్పుకున్నా తక్కువే. నిజంగా భార్య చనిపోయిన కాడి నుండి ఆయన ప్రజాసేవకి అంకితం అయిపోయారు. పిల్లలు పట్టించుకోవడం కానీ ఇదేమీ లేదు. ఎంతో మంది ఎన్నో అంటారు, అవన్నీ పక్కన పెట్టి ఆయన ప్రయాణం ఆయన చేస్తారు. జవహర్ గారు వస్తున్నారని ఇక్కడికి వచ్చి యూత్ అందరిని ప్రోత్సహించి మా అందరిని పిలిచి, నడండి ఎదురికి అన్నగారు వచ్చేస్తున్నారు అని అలా చెప్పి నాయకుడు కూడా ఉండాలి. కబుర్లు చాలా మంది చెప్తాం, ముందుకొచ్చి అలా చెప్పే నాయకుడు ఉండాలి. అలాంటి నాయకుడు మాకుండడం అదృష్టంగా భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే మా యూత్ వారందరికీ కూడా నా బ్లెస్సింగ్స్ తెలియజేస్తున్నాను. మా జవహర్ గారికి కూడా పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు.